ఔటర్ రింగ్ రోడ్డు మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్నటువంటి ఒక లారీని వెనక నుంచి వస్తున్న ఒక కారు ఢీకొట్టడంతో ఆరుగురు ఇందులో ప్రయాణిస్తున్నారు. అందులో 5 చనిపోయారు. లాస్ట్ అయినట్టు ఒక మహిళ బ్రతికింది. మొత్తానికి ఆమె కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఘోర రోడ్డు ప్రమాదం. వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉన్నారు. చెప్పండి. అంటే మేము అపార్ట్మెంట్ హోల్డర్ అండి. ఓకే, మేము అందరూ ఒకటే అపార్ట్మెంట్ లో ఉంటాము. సార్ 101 ఫ్లాట్ లో ఉంటాడు, మేము 202 ఫ్లాట్ అండి. ఈ రోజు మార్నింగ్ తెలియదండి, ఎక్కడికెళ్ళో తెలియదు. మా వాచ్మెన్ చెప్పాడు పిక్నిక్ వెళ్తున్నారని. మార్నింగ్ వెళ్ళారంట. ఇప్పుడు ఒక అతను అన్నోన్ పర్సన్ కాల్ చేశారు. అన్నోన్ పర్సన్ కాల్ చేస్తే ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పారనమాట. అది లొకేషన్ పెట్టా మేము రిక్వెస్ట్ చేశాము. రిక్వెస్ట్ పెట్టగానే వచ్చేసాము. తెలియదండి, ఎక్కడికి వెళ్ళో తెలియదు. అంటే నేను డ్యూటీకి వెళ్ళానండి. ఏం చేస్తుంటారు? నేను ఎవరు సార్? వాళ్ళు బిజినెస్ చేస్తాడండి. మేడం మేము ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తుంది మేడం. లాస్ట్ రాజేశ్వరి అండి. చిన్న పాప ఉంది వాళ్ళకి, ఒక పాప కూడా ఉందండి. పాప పేరు రిషిత. 2 పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంటే తెలుసా, రిలేషన్ అంట వాళ్ళు. మాకు ఐడియా లేదండి, రిలేషన్ అని చెప్పారు. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ మాట్లాడాను సార్. 3 రోజులు కలిశారు నాకు 3-4 డేస్ బ్యాక్. అంటే మామూలుగా కింద వెళ్తుంటే హాయ్ అండ్ హ్యాండ్ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కలిసామండి. తర్వాత మళ్ళీ అవపడలేదు. ఈ రోజు మార్నింగ్ కార్ తీసుకుంటే అంటే వీళ్ళని వాచ్మెన్ అడిగితే వాళ్ళు పిక్నిక్ వెళ్ళారు సార్ అని చెప్పారండి. అంతే, అంతలోనే ఇలా జరిగిపోయిందండి. రాజేశ్వరి వాళ్ళ మదర్. మా దాంట్లో అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు రాజేశ్వరి అంటే శివరాజు, వాళ్ళ పాప రిషిత. ప్రాపర్ సిరిసిల్ల సార్. ఘోర రోడ్డు ప్రమాదం. వ్యాగనార్ అనే కారు ఆగి ఉన్నట్టు లారీని ఢీకొట్టింది. ఆ లారీ వచ్చేసి కర్నూలుకు సంబంధించిన లారీ. అయితే ఆ లారీకి కేబుల్ అంటే అందులో ఉన్నట్టు తాడుని సరి చేసుకుంటేందుకు సైడ్కు పెట్టుకున్నారు. ఒక విధంగా చెప్పంటే లారీది తప్పు లేదని కూడా అర్థమవుతుంది. పోలీసులు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. వాళ్ళు లారీని తాడుతో సరి చేసేట సమయంలో వేగంగా వచ్చేసి ఢీకొట్టడంతో కారులో ఉన్న వాళ్ళు అంతే ఎంత వేగంగా 6 చనిపోయారంటే ఎంత వేగంగా వస్తుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా. అయితే పోలీసులు కూడా చెప్పేది ఔటర్ రింగ్ రోడ్ మీద వేగాన్ని తగ్గించుకోవాలి. ఎవరైనా ఏదైనా వాహనాలు ఆపాలంటే కూడా ఈ సైడ్ ఈ జోన్ ఉంటుంది కదా, ఇటువైపు ఇక్కడ చూడొచ్చు. ఈ లైన్లు కూడా ఉంటాయి కదా, ఈ లైన్స్ మధ్యలో గ్యాప్ ఉన్నటువంటి లైన్స్, ఈ మార్క్స్ ఉన్నటువంటి ఏరియాలో ప్రయాణించాల్సి ఉంటుంది వాహనాలు. ఇట్లా ఈ లైన్ అంటే ఎక్కడ ఎడతెరిపి లేకుండా ఉన్నటువంటి ఈ లైన్ మొత్తానికి ఈ ఉన్నటువంటి ఈ వైట్ లైన్ పక్కన ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే ఆపుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగానే లారీ ఆపుకుంది. అయినప్పటికీ వీళ్ళు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 6 చనిపోయారు. కెమెరా రంగనాయకులతో రవిచంద్ర, సాక్షి టీవీ, ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్. అసలు ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణం ఏంటి? కారు డ్రైవర్ తప్పిదమా లేక లారీ డ్రైవర్ నిర్లక్ష్యమా? అసలు తప్పెవరిది? ఈ 6 మరణానికి కారణం ఎవరు? ట్రాఫిక్ డీసీపీతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే గారు ఉన్నారు. సార్, అంటే ఔటర్ రింగ్ రోడ్ మీద నిత్యం ఇట్లాంటి ప్రమాదాలు, ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎట్లా కంట్రోల్ చేయడానికి మీరు ఇచ్చే మెసేజ్? ఎక్కడ మనకు వెహికల్స్ ఇట్లా యాక్సిడెంట్స్ ఉన్నాయో అక్కడ రీజన్స్ ని మనం స్టడీ చేస్తాము. చాలాసారి డ్రైవర్ మిస్టేక్ కూడా ఉంటుంది. రోడ్స్ ఎంత మంచిగా ఉంటుంది అంత స్పీడ్ గా డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. ఏం రీజన్, ఎందుకు అయింది అక్కడ? ఓకే, నైట్ టైం అయిందంటే విజిబిలిటీ లేదా, లేదంటే రోడ్ రిఫ్లెక్టివ్ మెజర్స్ లేవా, లేదంటే మెకానికల్ ఫెయిల్యూర్ నుంచి అయిందా, లేదంటే ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉందా రోడ్ లో? ఇవన్నీ కూడా మనం చూసి అనలైజ్ చేసి మళ్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో పర్సూ చేసి మనకు ఏదైతే యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాం. ప్రమాదంలో కారు నడుపుతున్నట్టుగా డ్రైవర్ తప్ప, లేదంటే ఆగి ఉన్నట్టుగా లారీ తప్ప ఏమనుకోవాలి? అంటే ప్రైమా ఫేసి మనకు చూస్తే లారీ ఎమర్జెన్సీ లేన్ లో ఉంది. మనకు మీరు చూస్తే ఈ వైట్ కలర్ ఎక్కడ గ్యాప్ ఉంటుంది దాంట్లో మనం ఓవర్టేకింగ్ చేయొచ్చు, ఇది చేయొచ్చు. కానీ ఎక్కడ సాలిడ్ లైన్స్ ఉంటుంది ఆ సాలిడ్ లైన్స్ లో డ్రైవ్ చేయడానికి ఉండదు. ఎమర్జెన్సీ లేనది అంటే ఏదైనా వెహికల్ చాలా పెద్ద స్ట్రెచ్ ఉంది కాబట్టి అన్ని హైవేస్ లో పెద్ద పెద్ద రోడ్స్ లో అది చేసి పెట్టుంటారు. ఒక్కసారి ఏమైనా ఎమర్జెన్సీ ఉంది ఆపాలి అని డ్రైవర్ అనుకుంటే ఆ ఎమర్జెన్సీ లేన్ లో ఆపుతారు. సో ఎమర్జెన్సీ లేన్ లో ఆపిన తర్వాత అక్కడ యాక్చువల్లీ వెహికల్ మూవ్మెంట్ ఉండదు, ఓన్లీ ఆపడానికి మళ్లీ రోడ్ ఎక్కడానికి యూజ్ చేస్తారు. తరచుగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే వాహనం అంటే లారీ వాళ్లకు ఎమర్జెన్సీగా ఉంది. వాళ్ళు అంతే లారీలో ఉన్నటువంటి లారీ పైన ఒక తాడు లూజ్ కావడంతో దాన్ని టైట్ చేసేట్టుగా గట్టిగా బిగించేట్టుగా సమయం కోసం ఆయన
సైడ్కు పెట్టుకున్నారు లారీ డ్రైవరు. అయితే బలంగా వేగంగా అంటే యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి ఒక సమయంలో వాళ్ళు సిరిసిల్లకు సంబంధించిన వాళ్ళు అయితే ఆ విధంగా తిరిగి వస్తున్నటువంటి సమయంలో అతి వేగంగా రావడంతో ఇప్పటికి కూడా 1, 2, 3, 4 ఈ విధంగా 4 లైన్లు వదిలిపెట్టేసి పక్కన ఉన్నటువంటి ఆ పక్కన లారీ ఆగి ఉన్నటువంటి లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. దీంతో 6 ఇక్కడికిక్కడికే మృతి చెందారు. వీళ్ళు అతివేగంగా వచ్చేసి నిద్రమత్తులో ఉన్నారా, ఇంకేదైనా కారణాలు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.